నిజంగా హరనాథ్ను తొక్కేశారా? ఈ మధ్య ఒక పాత డైరెక్టర్, అంటే ఇప్పుడు నేను పాత అని ఎందుకు అనవలసి వస్తుంది అంటే, సదరు దర్శకుడికి ఆరంభంలోనే పెద్దగా అవకాశాలు లేవు. తీసిన సినిమాలు అంతగా అలరించలేదు. ఏదో ఒకటి అరా ఆడాయంతే. ఆ డైరెక్టర్ అదే పనిగా మహానటులు, తెలుగు సినిమా ఖ్యాతిని ఎంతగానో వెలిగేలా చేసిన ఎన్టీఆర్, ఏఎన్ఆర్లపై కామెంట్స్ చేస్తూ ఏదో పబ్బం గడుపుకుంటున్నారు. ముఖ్యంగా ఓనాటి అందాల నటుడు హరనాథ్ను ఎన్టీఆర్, ఏఎన్ఆర్లే ఎదగకుండా తొక్కేశారని, అతను మద్యానికి బానిస కావడానికి పరోక్షంగా వీరిద్దరే కారణమని పేలేస్తున్నారు. నిజంగా ఎన్టీఆర్, ఏఎన్ఆర్ తొక్కేసేవారే అయితే హరనాథ్ అన్ని సినిమాల్లో నటించేవారా అన్న ఆలోచన సదరు దర్శకుడికి ఎందుకు కలగలేదో నాకైతే అర్థం కాదు. హరనాథ్ మందుబాబు కావడానికి రోజుకో బాటిల్ ఇచ్చి పంపేవారని ఆ పాత దర్శకుడు అందరితో అనడం విడ్డూరంగా ఉంది. పైగా ఎన్టీఆర్, ఏఎన్ఆర్ కంటే హరనాథ్ పెద్ద స్టార్ అనడంలో సదరు డైరెక్టర్ మానసిక పరిస్థితి ఏమిటో అర్థమవుతోంది. అలాంటి వారి మాటలను పట్టించుకోరాదని వదిలివేస్తే అవే నిజమని నవతరం భావించే అవకాశం ఉంది. కాబట్టి ఆ రోజుల్లో హరనాథ్ను ఎంతలా ఎన్టీఆర్ ప్రోత్సహించారో వివరించవలసిందే. తెలుగునాట అందాల నటుడు అనగానే ముందుగా గుర్తుకొచ్చేది ఎన్టీఆర్. ఆ తరువాత శోభన్ బాబు ఉంటారు. హరనాథ్ కూడా ఆ రోజుల్లో అందాల నటుడుగానే ఇమేజ్ సంపాదించుకున్నారు. పైగా ఎన్టీఆర్ కంటే పొడగరి. అందువల్ల హరనాథ్ టాప్ అంటే పొరబాటే. హరనాథ్ గురించి ఎన్టీఆర్కు తెలియగానే ఆయన తాను తొలిసారి దర్శకత్వం వహిస్తూ నటించిన సీతారామ కళ్యాణం సినిమాలో శ్రీరామునిగా అవకాశం కల్పించారు. తాను రావణ పాత్ర పోషించిన ఈ చిత్రంలో హరనాథ్కు రామునిగా, శోభన్ బాబుకు లక్ష్మణునిగా పాత్రలు ఇచ్చారు. ఈ సినిమాతో ఎన్టీఆర్ లాగే రాముని పాత్రకు హరనాథ్ కూడా సరిపోతారనే పేరు సంపాదించారు. పైగా ఇందులో కథానుగుణంగా టైటిల్ సాంగ్లో హరనాథ్ కనిపిస్తారు. ఆ పాట ఈనాటికి తెలుగునాట మారు మోగుతూనే ఉంది. ఇక శ్రీరామనవమి వేడుకల్లోనూ, పెళ్లిళ్లలోనూ సీతారాముల కళ్యాణము చూతమురారండి అంటూ ఆ పాట నేటికి వినిపిస్తూనే ఉంది. అంతటి ఘనచరిత గల ఈ పాటలో హరనాథ్, శోభన్ బాబు, నాగయ్య, మిక్కిలినేని, ఛాయాదేవి, గీతాంజలి వంటి వారే కనిపిస్తారు. ఎన్టీఆర్ కనీసం ఇంటర్ కట్స్లో కూడా కనిపించరు. ఈ సినిమా సక్సెస్తోనే హరనాథ్కు శ్రీరామ, శ్రీకృష్ణ, శ్రీ మహావిష్ణువు వంటి పాత్రలు పోషించే అవకాశం లభించింది. ఆ తరువాత ఎన్టీఆర్ హీరోగా రూపొందిన చిత్రాల్లోనూ హరనాథ్కు ప్రధాన భూమికలే ఇప్పించారు ఎన్టీఆర్. భీష్మాలో శ్రీకృష్ణునిగా, పలనాటి యుద్ధంలో బాలచంద్రునిగా, నాది ఆడజన్మే, కలిసి ఉంటే కలదు సుఖం, పెంపుడు కూతురు చిత్రాల్లో సెకండ్ హీరోగా నటింపజేశారు. ఆత్మబంధువు, ఆడపడుచుల్లో కీ రోల్ ఇప్పించారు ఎన్టీఆర్. అది ఆరంభంలోనే అనుకుంటే ఆ తరువాతి రోజుల్లోనూ హరనాథ్కు ఎన్టీఆర్ మంచి పాత్రలు వచ్చేలా చేసి ప్రోత్సహించారు. ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన పుణ్యవతిలో పెదవులపైన సంగీతం అనే హిట్ సాంగ్ హరనాథ్కే ఉంటుంది. అలాగే ఎన్టీఆర్ చిట్టి చెల్లెల్లో సూపర్ హిట్ సాంగ్ ఈ రేయి తీయనిది అంటూ సాగే పాట కూడా హరనాథ్ పైనే చిత్రీకరించారు. అయితే హరనాథ్ వ్యసనానికి బానిసై షూటింగ్స్కు కూడా తాగి వస్తున్నారని తెలిసి ఎన్టీఆర్ ఆయనను దూరం పెట్టారు. అంతే తప్ప ఏనాడు హరనాథ్ను తొక్కేయాలని రామారావు ప్రయత్నించింది లేదు. అసలు ఆ పరిస్థితి ఎన్టీఆర్కు ఏనాడు కలగనే లేదు. ఇక ఏఎన్ఆర్ విషయానికి వస్తే ఆయన తనకు తగ్గ పాత్రలు ఎంపిక చేసుకుంటూ తనకంటూ ఓ నిర్మాతల కోటరీని ఏర్పాటు చేసుకుని ముందుకు సాగారు. ఆయనకు కూడా హరనాథ్ను తొక్కేసే పరిస్థితి లేనే లేదు. ఎందుకంటే ఆ రోజుల్లో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ ఇద్దరు కూడా బాక్సాఫీస్ వద్ద ఢీ అంటే ఢీ అంటూ సాగుతున్నారు. ఇక హరనాథ్ సక్సెస్ విషయానికి వస్తే ఒకే ఒక్క 1966లో లేత మనసులు అనే సూపర్ హిట్ మూవీని చూశారు. ఆ తర్వాత ఆయన కెరియర్లో ఆ స్థాయి హిట్ ఏనాడు లభించలేదు. మరి వ్యసనాలకు బానిసై హరనాథ్ చెడిపోతే దానిని ఎన్టీఆర్, ఏఎన్ఆర్కు పులిమి సంతోషిస్తున్న సదరు దర్శకుని క్లిప్స్ సోషల్ మీడియాలో దర్శనమిస్తూ ఉంటాయి. చూసిన వారేమో అపార్థం చేసుకునే అవకాశం ఉంది. తాగుడుకు బానిసైన హరనాథ్ ఆ తర్వాతి రోజుల్లో తన జూనియర్స్ అయిన హీరోల సినిమాల్లోనూ సైడ్ రోల్స్ చేస్తూ సాగారు. సదరు పాత్రలు కూడా మెల్లగా తగ్గాయి. ఆ సమయంలో కృష్ణ తాను హీరోగా నటించిన శంకుతీర్థంలో ఓ పాత్ర ఇప్పించారు. ఆ సినిమా షూటింగ్ గ్యాప్లో హరనాథ్ మాట్లాడుతూ తాను సీతారామ కళ్యాణంలో రాముడిగా నటించడం వల్లే సాంఘిక చిత్రాల్లో అవకాశాలు రాలేదని, ఆ తప్పు చేయకుండా ఉండాల్సిందని హరనాథ్ స్టేట్మెంట్ కూడా ఇచ్చినట్లు ఓ పత్రికలో ప్రచురితమైంది. ఈ విషయం తెలిసిన మద్రాసులోని ఎన్టీఆర్ ఫ్యాన్స్ హరనాథ్ను దాదాపు కొట్టినంత పని చేశారు. అయితే అందులో వాస్తవం లేదని, తానేనాడు రామారావు గారిని కించపరిచేలా మాట్లాడనని హరనాథ్ చెప్పగా అదే పత్రిక మళ్లీ ఆ మాటలను ప్రచురించింది. హరనాథ్ కుటుంబ సభ్యులు సైతం ఏనాడు ఎన్టీఆర్ను అనుమానించలేదు, అవమానించనూ లేదు. కారణం వారికి హరనాథ్ ఎలా మద్యానికి బానిసయ్యారో తెలుసు కాబట్టి. ఇకపోతే
ఎన్టీఆర్ స్థాయిలో కాకపోయినా ఏఎన్ఆర్ తరహాలోనూ హరనాథ్ సూపర్ హిట్స్ చూసింది లేదు. అలాంటిది వారిద్దరికంటే హరనాథ్ టాప్ హీరో అని ఠంకు వేస్తున్న వారిని ఏమనాలో అర్థం కాదు. ఇక ముందైనా సదరు దర్శకుడు కల్పిత కథలు మానేసి తెలుగు చిత్రసీమకు ఎన్టీఆర్, ఏఎన్ఆర్ ఎలాంటి సేవలు అందించారో గుర్తించాలి. వారి తరువాత చిత్రసీమలో అడుగుపెట్టిన కాంతారావు, జగ్గయ్య, శోభన్ బాబు, కృష్ణంరాజు వంటి వారు హీరోలుగా విజయం సాధించారు కదా. మరి వారిని ఆ ఇద్దరు మహానటులు తొక్కేలేదే. పోనీ అతగాడు అంటున్నట్లు సామాజిక వర్గాలను లెక్కలోకి తీసుకున్నా కాంతారావు, కృష్ణంరాజు ఆ ఇద్దరి సామాజిక వర్గం వారు కాదు కదా. ప్రతిభ ఎక్కడ ఉన్నా పట్టం కట్టడానికే ఎన్టీఆర్, ఏఎన్ఆర్లు ప్రయత్నించారు. అందుకు వారి సినిమాలే ఉదాహరణగా నేటికి నిలుస్తున్నాయి.